'నేచురల్ స్టార్ నాని, రౌడీ విజయ్ దేవరకొండ' వీరిద్దరూ కలిసి 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే ఒక సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమా తర్వాత 'పెళ్లి చూపులు', తర్వాత 'అర్జున్ రెడ్డి', ఆ తర్వాత 'గీత గోవిందం' ఇలా వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ అయితే ఒక పెద్ద స్టార్‌గా అయితే మారిపోయాడు. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమా చేశారు. కానీ అది ఆశించిన ఫలితం కూడా ఇవ్వలేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు 'నేచురల్ స్టార్ నాని' గారి అభిమానులకు, అలాగే విజయ్ దేవరకొండ గారి అభిమానులకు వీరిద్దరికి మధ్యన అయితే గొడవలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరు ఫ్యాన్స్ అయితే ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ, తిట్టుకుంటూ ఉంటున్నారు. అది ఎప్పటినుంచి కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ కథ నడుస్తూనే ఉంది. ఎందుకంటే 'నాని' అయితే మన 'విజయ్ దేవరకొండ' తొక్కేద్దామని చూసినట్టు, లేకపోతే ఇంకో విధంగా కొన్ని ఆరోపణలైతే 'విజయ్ దేవరకొండ' అభిమానులు చేస్తూ ఉన్నారు. అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్యన అలాగే పచ్చగడ్డేస్తే భగ్గుమనే విధంగా గొడవలైతే ఇలా జరుగుతున్నాయి. మొదట్లో అయితే ఇదంతా కోల్డ్ వార్‌గా ఉండేది. కానీ తర్వాత ఇలా సోషల్ మీడియా వేదికగా అయితే మామూలు రచ్చ అయితే జరపట్లేదు. ఈ మధ్య రిలీజ్ అయిన 'విజయ్ దేవరకొండ' నుంచి 'కింగ్డమ్' చాలా ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, వెంటనే దాని మీద విపరీతమైన హైప్ అయితే పెరిగింది. తర్వాత 'నేచురల్ స్టార్ నాని', 'హిట్ 3' అలాగే 'పారడైజ్' సినిమా టీజర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే అంతకంతకు అంచనాలనైతే పెంచేశాయి. ఈ విపరీతమైన అంచనాలున్న ఈ 3 టీజర్‌లయితే బాగున్నాయని చెప్పుకోవచ్చు. వేటికి వాటికి సెపరేట్‌గా చూస్తే. కాకపోతే ఇక్కడే మొదలైంది అసలు గొడవ ఏంటన్నదని. ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటూ మీ టీజర్ బాలేదు, మా టీజర్ బాలేదు అనుకుంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ అయితే ఉన్నారు. ఎప్పటినుంచో నడుస్తున్నదంతా అయితే, ఈరోజు జరిగిన ఒక విచిత్రమైన సంఘటనైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా! 'నేచురల్ స్టార్ నాని', 'విజయ్ దేవరకొండ' అలాగే ఇంకో హీరోయిన్ ముగ్గురు ఒకటే ఫ్రేమ్‌లో. అది అప్పట్లో 'ఎవడే సుబ్రహ్మణ్యం' టైంలో తీసిన ఫ్రేమ్ ఇది. సేమ్ దాన్నే ఇప్పుడు ఆళ్ళైతే రీక్రియేట్ చేశారు. ఎందుకంటే సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 'ఎవడే సుబ్రహ్మణ్యం' 2015లో రిలీజ్ అయింది. దాని మీద అంచనాలు లేకపోయినా సరే ఆ సినిమా అయితే ఒక మంచి పేరు తెచ్చుకొని సినిమా అయితే బానే ఆడిందని చెప్పుకోవచ్చు. సో, 10 సంవత్సరాల తర్వాత 10 ఇయర్స్ యానివర్సరీగా ఈ సినిమానైతే ఈ నెల 21ని రిలీజ్ అయితే చేయడానికి సిద్ధమైంది ఈ యూనిట్. 'నాగ్ అశ్విన్' డైరెక్షన్ వహించిన మొదటి సినిమా ఇది. చాలా మంచి కాన్సెప్ట్‌తో వచ్చారు. సో, 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్‌కైతే యూనిట్ మొత్తం సిద్ధమయ్యారు. సో, దీని ప్రమోషన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ ఇంకా 'నేచురల్ స్టార్ నాని' వీళ్ళిద్దరూ అయితే పాల్గొనడం జరిగింది. పాల్గొనడంతో పాటు అభిమానులకు కూడా ఒక షాక్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల క్రితం సినిమాలో ఉన్న ఫ్రేమ్‌నే వీళ్ళ ముగ్గురైతే రీక్రియేట్ చేశారు. సో, ఇప్పుడు ఈ ఫోటో చూస్తున్న అభిమానులైతే ఒకంతకు ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ హీరోలిద్దరూ కలిసిపోయారు. వాళ్ళ మధ్యలో ఏ విధమైన విభేదాలు లేవని ఇప్పటికైనా వీళ్ళ అభిమానులు తెలుసుకొని, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఈ ట్విట్టర్ వార్లు, ఫ్యాన్ వార్స్ ఇవన్నీ ఆపేస్తే చాలా మంచిదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. 'నేచురల్ స్టార్ నాని' అలాగే 'రౌడీ విజయ్ దేవరకొండ' వీళ్ళిద్దరి ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్‌స్క్రైబ్. థాంక్ యూ.